ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రౌడీ షీటర్ ఉపేంద్ర దారుణ హత్య. అనకాపల్లి జిల్లా మాడకల మండలం జంపిన గ్రామానికి చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చెట్టి ఉపేంద్రను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్రపై 5 మర్డర్ కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లా వేపాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు మీద జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఉపేంద్రను గురువారం అర్ధరాత్రి మారణాయుధాలతో దారుణంగా హత్య చేసి దుండగులు పరారయ్యారు. ఉపేంద్రపై పలు సెక్షన్ల కింద కేసులు. మాడుగుల పోలీస్ స్టేషన్లో 2 మర్డర్ కేసులు, మునగపాక స్టేషన్ పరిధిలో 1 మర్డర్ కేసు, నర్సీపట్నంలో 2 మర్డర్ కేసులు, విజయనగరం జిల్లా వేపాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్ గా దొంగతనం కేసుల్లో జైలు నుంచి బయటకు వచ్చాడు. మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ కిలపర్తి కృష్ణ ఉపేంద్ర మర్డర్ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం రప్పించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మనోడు ఎక్కడ చంపినారో బాబు, కాశీ కొడతామన్నందుకు కొట్టారు, కాశీ చంపుతామన్నందుకు చంపినారు. ఏటమ్మా బలు లేదు, అమ్మడు ఉన్నారు, పొద్దున్నే వచ్చినారు బాబు. ఎలా జరిగిందమ్మా? ఎలా జరిగిందే బాబు? ఏమవుతుంది చనిపోయిన అబ్బాయి? చనిపోయిన అబ్బాయి మనోడు కొడుకు కొడుకా? ఎవరు లేరా మీకు ఇంట్లో? ఎవరు లేరు ఇప్పుడు? మాడుగులు. మీకు ఏమైనా అనుమానం ఉందా ఎవరి మీద? వాళ్ళ మీద ఒక్కరు మాట్లాడరు మీతోట? మాతో బాగా జారిపోయింది బాబు, బాగా జారిపోయింది. కళ్ళ పనేది మీరు కానీ అమ్మా చంపుతామన్నారు, చంపేసినారు, కొడతామన్నారు, కొట్టేసినారు. అమ్మ ఎవరో తెలుసా? ఎవరు చంపారు ఏంటనేది? ఏమో బాబు, ఏ డబ్బిచ్చి చంపించినారు. ఎవరు చంపించారు? ఏమో నాకు తెలియదు. మరి ఇక్కడే చచ్చిపోను, ఇంటికాడ చచ్చిపోవాలి కదా, మరి చేలో చచ్చిపోవాలి కదా. ఎక్కడ ఎంత వంట? ఏం పేరు నీ పేరు? నా పేరు బాపనమ్మ. పాపనమ్మ. పెట్టి బాపనమ్మ. మీ మనవడా? కొడుకు. రాత్రి ఎన్ని గంటలకు వచ్చాడు ఇంటికి? ఎప్పుడు రాత్రి వచ్చాడు ఇంటికి? నిన్న వచ్చాడా? రాలేదు. నిన్న రాలేదు ఇంటికి? ఫోటోలు ఏమైనా ఉన్నాయండి మీ ఊడివి? కోడూరు మన వడ్డాది మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ ఒక ఆయన ఉన్నాడు, పెచ్చెట్టి ఉపేంద్ర అని. అతను నిన్న రాత్రి 10 గంటలకి జంపాన ఊరు అవుట్స్కట్స్లో హత్యకు గురయ్యాడు. అతని మీద మర్డర్ ఫర్ గెయిన్ ఒక 5 కేసులు, దొంగతనం కేసులు అన్నీ ఉన్నాయి. ఇందులో ముద్దాలు ఎవరు పార్టిసిపేట్ చేశారు ఇంతవరకు ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు. అనుమానితులందరినీ తీసుకొస్తున్నాము. ముందు ఈ బాడీని ఇంక్వెస్ట్ అది చేసి కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన తర్వాత తదుపరి ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తాం. సార్, ఆయన ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి? పలు సెక్షన్ల కింద పెట్టన్నారు. ఏ దొంగతనాలు ఉన్నాయా? లేదా అతని మీద వడ్డాది మాడుగులో 2 మర్డర్ కేసులు, అదేవిధంగా మునగపాకలో 1 మర్డర్ కేసు, తర్వాత నర్సీపట్నంలో 2 మర్డర్ కేసులు, విజయనగరం వేపాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు ఉన్నాయండి. ఓకే సార్. ఓకే.